దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్యధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 7వ తారీఖు 7/7/26. ఈరోజు ధ్యానవాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. మనము ఈ వాక్యాన్ని శ్రద్ధగాను పూర్ణ హృదయముతోనూ మనము ధ్యానించుకుంటూ దేవుని మహిమపరుచుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మాటను జాగ్రత్తగా హృదయపూర్తిగా విశ్వాసముతో విని మనము వాక్యానుసారముగాని జీవించుచు మనము ఎంతో దేవుని యొక్క కృపను మనము పొందుకోగలము. వాక్య ధ్యానమునకు ముందుగా నేటి వాక్యాన్ని మనం చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. పాయింట్ అర్థం వేసుకుంటూ వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము ద్రాక్ష తోటలోని తీగలు ఫలించుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఇచ్చట మనము వాక్యాన్ని చాలా జాగ్రత్తగాను ఆత్మీయంగాను ఆలోచిస్తూ మనము ధ్యానించుకుందాము. ద్రాక్షవల్లి లోకమునకు సాదృశ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోటను సంరక్షించే యజమాని దేవునికి సాదృశ్యము. విన్నారు కదా, ద్రాక్షవల్లి ఏమో లోకమునకు సాదృశ్యము, ద్రాక్ష తోట సంరక్షించే యజమానికి సాదృశ్యము. యజమానుడు ఎవరు? దేవుడే. ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోటను సంరక్షించే యజమానుడు ఎవరు? దేవుడు. అది దేవునికి సాదృశ్యముగా ఇక్కడ ఇవ్వబడింది. లోకము యేసు ప్రభు వారిచే వెలిగింపబడింది. లోకమునకు వెలుగై ఉన్నాడు యేసు ప్రభువారు. లోకముతో పోల్చబడిన ఈ ద్రాక్షవల్లిలో అనేక తీగలుంటాయి. ఈ మాట యేసు ప్రభువారు చెప్తున్నారు. ద్రాక్ష తోటలో, ద్రాక్షవల్లిలో అనేక తీగలుంటాయి. లోకముతో పోల్చబడిన ద్రాక్ష తోట సంరక్షించే వ్యవసాయదారుడు తోటలోని ఫలింపని ప్రతి తీగను, పనికిరాని తీగలను ఆయన తీసివేస్తాడు. దీని అర్థం నేటి వాక్యానుసారము ద్రాక్ష తోటలోని ఫలింపని తీగలను యజమాని ఏం చేస్తాడు? తీసివేస్తాడు. యజమాని అంటే ఇక్కడ ఎవరు చెప్పుకున్నాం మనం ఇప్పుడు? దేవుడు. పనికిరాని తీగలను తీసివేయకపోతే ద్రాక్షవల్లి ఫలించదు. పనికిరాని తీగలు ఎక్కువగా గుబురుగా ఎక్కువగా పెరిగిపోతుంటుంది. ఫలించే తీగలను కూడా అణిచివేస్తుంది. అందుకని యజమాని ఏం చేస్తాడంటే ఫలించినటువంటి ఆ తీగలను తీసివేస్తాడు. మనము ఫలించే మనుషులముగా ఉండాలి. దేవుని దృష్టిలో మనము ఫలించే మనుషులములుగా ఉండాలి. ఫలించే తీగలకు మనము సాదృశ్యమై ఉండాలి. ద్రాక్షవల్లికి సాదృశ్యమైన వెలుగునిచే
యేసుక్రీస్తులో ఉన్న తీగలు మాత్రమే ఫలిస్తాయి. ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుండునో వాడు బహుగా ఫలిస్తాడు. ఆ తీగ బహుగా ఫలిస్తుందట అని యోహోను సువార్త 15:5 ప్రభువారు అంటున్న మాట అది. అవును, మరి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అంత స్వచ్ఛంగా పలుకుతుంది కనుక మనమందరము యేసుక్రీస్తునందు నిలిచియుండి మరి ఎక్కువగా ఫలించాలి. యేసు ప్రభు యందు మనం నిలిచి ఉంటే ఫలము 30దంతలుగాను, 60దంతలుగాను, 100ంతలుగాను ఉంటుంది. ఆ ఫలము, ఆ ఫలించే విధానము యేసుక్రీస్తు ప్రభువునందు మనం ఉన్నామనుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కువగా ఫలిస్తాము. మన యందు ప్రభువు మాటలుండిన ఎడల మన అవసరాలన్నీ తీర్చగల యేసయ్య ఉన్నాడని మనము విశ్వాసముతో ప్రార్థన చేయాలి. విశ్వాసము అనేది చాలా గొప్పది. మన యందు ప్రభువు మాటలుండిన ఎడల మన అవసరాలన్నీ తీర్చగల యేసయ్య ఉన్నాడు అన్న మాటను మనం విశ్వాసముతో, పూర్ణ హృదయముతో మనము ప్రార్థనలు చెయ్యాలి. యేసు ప్రభువారు తన శిష్యులలో కోరుకున్న ఫలం ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఫలము దేవుణ్ణి, సాటి మానవులను ప్రేమించడమే. విశ్వాసముతో మనము ప్రార్థన చేయాలి. కానీ దేవుని కోరిక ఏంటంటే నువ్వు ప్రేమతో దేవుని ఎలాగైతే నువ్వు ఆరాధిస్తావో అలాగే సాటి మానవులను కూడా నువ్వు ప్రేమించమంటున్నాడు. అసలు సాటి మానవులని ఒకరికొకరు ప్రేమించుకుంటే అసలు గొడవలు ఎక్కడున్నాయిక? ఈ భయంకరమైనటువంటి ఆలోచనలు, భయంకరమైనటువంటి ప్రయత్నాలు, భయంకరమైనటువంటి ప్రక్రియలు ఇవి అసలు ఉండవు కదా. అసలు ప్రేమగానుంటే ద్రాక్షవల్లిలోని తీగలు మాత్రమే ఫలిస్తాయని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఫలించే తీగలుగా ఉండి దేవునికి మహిమాస్తుతులు మనము చెల్లించుకుందాము, ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, జీవముగల తండ్రి, నీకు స్తోత్రములు. ప్రేమగల ప్రభువా, నీ పాదములకు స్తోత్రములు నాయన. తండ్రి, నిత్యము నాయన నీ యొక్క తీపిగల వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుంటున్న ఈ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రములు నాయన. నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా ప్రభా. మేము ద్రాక్షవల్లిలోని ఫలించే తీగలుగా ఉండులాగా మమ్మలను ఆశీర్వదించి, మేమందరము తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నిన్ను ప్రేమిస్తూ సాటివారిని కూడా మేము ప్రేమించగలిగినటువంటి మనసును మాకు దయచేయమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.